హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మదర్స్ డేకి సంబంధించిన ఒక స్పెషల్ వీడియో అనేది మీది మీ మదర్ది కలిపి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ అండ్ డిజైన్ మీకు చాలా బాగా నచ్చుతుంది. ఫస్ట్ డెమో చూడండి, ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. లవ్లో మోసపోతావు, ఫ్రెండ్షిప్లో మోసపోతావు, కానీ అమ్మ ప్రేమలో అస్సలు మోసపోవు. చూశారు కదా డెమో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నేనేసి పెట్టండి. అండ్ డిస్క్రిప్షన్లో మీకు ఆల్ మెటీరియల్ నుంచి అక్కడ నుంచి క్యాప్ కట్ని, టర్బో వీపెన్ని, లిరికల్ వీడియోని చేసుకోండి. ముందుగా మీరు చేసుకున్న టర్బో వీపెన్ని ఓపెన్ చేయండి. మీ దగ్గర ఆల్టర్నేట్ వేరే ఉంటే వేరే ఏదైనా అది కనెక్ట్ చేసుకోండి. ఏది లేకపోతే దేన్ని కనెక్ట్ చేసుకోండి. ఏదైనా ఒక వీపెన్ కనెక్ట్ చేసుకోవాలి. కనెక్టెడ్ అని వచ్చింది. ఓకే, కనెక్ట్ అయిపోయింది. యాడ్ ప్లే అవుతుంది. మినిమైజ్ చేశాను. మినిమైజ్ చేసిన తర్వాత ఇప్పుడు క్యాప్ కట్ని ఓపెన్ చేశాను. న్యూ ప్రాజెక్ట్ని క్లిక్ చేశాను. మీరు డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని హెచ్డి పైన టిక్ చేసి ఇక్కడ యాడ్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. హెచ్డి చాలామందికి రావట్లేదు అంటున్నారు, కొంచెం టైం పడుతుంది. కొత్తగా ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళకి అసలు అయితే వస్తుంది. ఓకే, లిరికల్ వీడియో చివరికి వెళ్తే ఎండ్ బటన్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేసి కింద డిలీట్ సింబల్ ఉంటుంది, డిలీట్ చేసేయండి. ఇదే లిరికల్ వీడియోని క్లిక్ చేసేసి కింద మీకు ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంటుంది, ఆడియోని బయటికి తీయండి. మళ్ళీ ప్లే చేసుకుంటే వీళ్ళు ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ టచ్ చేసి లిరికల్ వీడియోని టచ్ చేసి స్ప్లిట్ చేసి సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి డిలీట్ చేయండి. ఫస్ట్ పార్ట్ ఇది, సెకండ్ పార్ట్ ఫోటోలు పెడదాం. ప్లస్ అండ్ పైన ఫొటోసు. ఇక్కడ నుంచి మీరు ఫోటో సెలెక్ట్ చేసుకుందాం. మనం సెలెక్ట్ చేసుకుందాం కొన్ని, నేను యాడ్ చేసుకొని చూపిస్తాను మీకు ఇక్కడ స్క్రీన్ మీద. ఆల్బమ్స్ పైన క్లిక్ చేసి పిక్సార్ట్ అనే ఫోల్డర్లోకి వచ్చాను. ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటా 1 and 2 3 4 5 6 7 8 9 హెచ్డి పైన టిక్ చేసి యాడ్ చేశాను. 9 ఫొటోస్ యాడ్ చేసుకొని అన్ని ఫొటోస్ని 2 ఫింగర్స్ పెట్టి కరెక్ట్గా మిడిల్లోకి జూమ్ చేసుకుంటాను. ఇలా జూమ్ చేసుకొని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను. కరెక్ట్గా ఫ్రేమ్లోకి 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మీరు మిడిల్లోకి పెట్టండి. ఇలా ఫొటోస్ని కరెక్ట్గా మిడిల్ పాయింట్లోకి మళ్ళీ జరపండి ఇలా. ఓకే, ఇక్కడ చేస్తున్నట్టు చేయండి. ఇలా 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్ పాయింట్లోకి పెట్టండి. ఓకే, ఈ ఫోటోను కూడా ఓకే రైట్. ఫొటోస్ అన్నీ పెట్టేశాను. అన్ని ఫొటోస్ని ఇట్లా ఉంచి ఇక్కడ ఏం చేస్తారంటే నేను ఫస్ట్కి వస్తాను. కరెక్ట్గా ఫస్ట్ ఫోటో స్టార్ట్ అయ్యే దగ్గరకు వచ్చి ఇక్కడ మనకి ఓవర్లై అని ఉంటుంది, ఇది క్లిక్ చేసి యాడ్ ఓవర్లై పైన క్లిక్ చేసి వీడియోస్ పైన క్లిక్ చేసి పైన పిక్సార్ట్ పైన క్లిక్ చేసి ఆల్బమ్స్ పైన క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా నేను ఇచ్చిన వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఆల్బమ్స్ ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుంటా. ఓకే, ఇది మీరు డౌన్లోడ్ చేసుకున్న నా దగ్గర నుంచి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి కింద మీకు స్ప్లైస్లో లైట్ ఇన్ అని ఉంటుంది, ఇది టచ్ చేయండి. ఇలా వస్తుంది. ఇప్పుడు ప్లే చేసుకుంటూ వెళ్తే మీకు ఇలా ఫోటో రివీల్ అవుతుంది. మళ్ళీ ఫోటో స్టార్ట్ అయిన దగ్గర చెప్తా మీకు. ఇలా స్టార్ట్ అయింది కదా, ఫోటోని టచ్ చేసి వెనక్కి జరపండి ఈ లైన్. మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళండి. ఫోటో స్టార్ట్ అయిన దగ్గర కరెక్ట్గా ఫోటో టచ్ చేసి వెనక్కి జరపండి. ఫోటోని టచ్ చేసి వైట్ లైన్ పట్టుకొని వెనక్కి జరపండి. మనకి మ్యూజిక్ ఉన్నంత వరకు సరిపోతుంది. ఈ విధంగా ఇలా జరపండి. నేను అన్ని ఫొటోస్ని స్టార్ట్ అయిన దగ్గర జరుపుతున్నాను. ఓకే, ఈ ఫోటోకి ఇలా స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి మళ్ళీ ఫోటో ఎండ్ అయిన దగ్గర కరెక్ట్గా మళ్ళీ జరుపుతాను. ఓకే, ఇలా వచ్చింది రైట్. మళ్ళీ ప్లే చేసుకుంటూ వచ్చాను. ఫోటోని టచ్ చేసి ఇలా జరిపాను. ఈ ఫోటో మ్యూజిక్ చివరి ఇక్కడ కరెక్ట్గా 27 సెకండ్ల దగ్గర పెట్టి ఈ ఫోటోని వెనక్కి జరిపాను. ఈ యొక్క వీడియోని క్లిక్ చేశాను. ఏది మనకి బ్లాక్ స్క్రీన్ వీడియో ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి స్ప్లిట్ చేసి సెకండ్ పార్ట్ని డిలీట్ చేశాను. ఓకే, అయిపోయింది. బ్యాక్ వచ్చేసి ఇప్పుడు ఈ ఫొటోస్ అన్నీ కూడా ప్లే చేస్తే మీకు ఫొటోస్ ఇలా రివీల్ అవుతాయి. ఫోటోని టచ్ చేసి యానిమేషన్స్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కాంబో అని ఉంటుంది. ఇక్కడ ఇది లోడ్ అవ్వాలండి. ఇది లోడ్ అయితేనే ఇంటర్నెట్ వచ్చినట్టు, రాకపోతే మళ్ళీ క్లోజ్ చేసి ఓపెన్ చేద్దాం. ఓకే, ఇంటర్నెట్ రాలేదు. రైట్ మార్క్ పైన క్లిక్ చేశాను. బ్యాక్ వచ్చాను. క్యాప్ కట్ని క్లోజ్ చేశాను, మినిమైజ్ చేశాను, మళ్ళీ ఫ్రెష్గా ఓపెన్ చేశాను క్యాప్ కట్ని. ఇందాక ఎడిట్ చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్ని క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఈ ఫస్ట్ ఫోటోని క్లిక్ చేశాను. యానిమేషన్స్ పైన క్లిక్ చేశాను. ఇవి లోడ్ అయితేనే ఇంటర్నెట్ కనెక్ట్ అయినట్టు. లోడ్ అయినాయి. కాంబో పైన క్లిక్ చేశాను. ఇక్కడ మనకి చూడండి చాలా ఉన్నాయి. పాపింగ్ అని, బౌన్సింగ్ అని, బౌన్స్ రేస్ అని. ఇది ఓకే, బౌన్సీ
రష్ అని ఉంది, బౌన్సీ రష్ అని ఉంది. దీన్ని సెలెక్ట్ చేసుకున్నా. ఇది క్యాప్కట్ ఇన్స్టాల్ చేసుకుని అందరికీ రాదు, లాగిన్ అయిన వాళ్ళకి మాత్రమే వస్తుంది. క్యాప్కట్ ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేసుకుని గూగుల్తో లాగిన్ అవ్వకుండా సైన్ అప్ విత్ ఈమెయిల్ పైన క్లిక్ చేసి ఈమెయిల్ దగ్గర జీమెయిల్ ఎంటర్ చేస్తే మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని కొట్టి మీకు నచ్చిన పాస్వర్డ్ పెట్టుకొని మీ పేరు ఎంటర్ చేస్తే మీకు అకౌంట్ క్రియేట్ అవుతుంది. అప్పుడు మీకు ఇవన్నీ ఒక 10 నిమిషాలు వాడిన తర్వాత VPNతో అప్పుడు వస్తాయి. ఓకేనా? ఇక్కడ ఉన్న అన్ని ఫొటోస్కి ఈ ఫోటోకి ఇది కాదు, బౌన్స్ రష్. మళ్ళీ పైన ఫోటో జరిపాను టైం లైన్లో, బౌన్స్ రష్. టైం లైన్లో ఫోటో జరిపాను పైన, బౌన్స్ రష్. ఇలా ఇక్కడున్న ఫొటోస్ మొత్తానికి ఇదే పెట్టేయండి. ఈ లిస్ట్లో ఎక్కడైనా ఉంటుంది, అది ఇక్కడే కాదు, ఈ మొత్తం మీద ఎక్కడైనా ఉంటుంది, చూసుకోండి. ఖచ్చితంగా మీరు క్యాప్కట్లో లాగిన్ అవ్వాలండి. లాగిన్ అయిన వాళ్ళకే ఇది వస్తుంది, గుర్తుంచుకోండి. ఓకే, అన్ని ఫొటోస్కి వచ్చింది అనుకుంటున్నాను, చూసుకుంటూ వెళ్తాను. అన్ని ఫొటోస్కి వచ్చేసింది. ఓకే, రైట్, అయిపోయింది. ఇప్పుడు టాప్లో సేవ్ సింబల్ క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. ఇది సేవ్ అయిపోయిన తర్వాత నేను మీకు క్యాప్కట్ని క్లోజ్ చేసి టర్బో VPN క్లోజ్ చేసి డిస్కనెక్ట్ చేయాలి. నాకు వీడియో సేవ్ అయిపోతుంది, లాస్ట్కి వచ్చింది. ఓకే, సేవ్ అయిపోయింది. పైన డన్ పైన క్లిక్ చేశాను, మినిమైజ్ చేశాను, టర్బో VPN ఓపెన్ చేశాను. ఈ యాడ్ క్లోజ్ చేసేస్తాను, యాడ్ని స్కిప్ చేశాను. కింద డిస్కనెక్ట్ పైన క్లిక్ చేసి దీన్ని క్లోజ్ చేస్తున్నా, మినిమైజ్ చేశాను, గ్యాలరీ ఓపెన్ చేశాను, కెమెరా ఫోల్డర్ ఓపెన్ చేశాను. ఇప్పుడు నేను క్రియేట్ చేసింది ప్లే చేశాను. చూశారు కదా మీరు స్టార్టింగ్లో ఇదే. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.